రీసెంట్ టైంలో వరుణ్ తేజ్ గారు నటించిన మూవీ మట్కా. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత మట్కాతో అయినా హిట్ కొడతాడు అనుకుంటే ఈ మూవీ కూడా నాకు వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది. వరుణ్ తేజ్ గారు చూస్ చేసుకునే కాన్సెప్ట్ అయితే బాగానే ఉంటుంది కానీ ప్రాక్టికల్ టైంలో ఇంప్లిమెంటేషన్ చేసే విధానంలో వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది. ఇంతవరకు తాను ఎంచుకున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్కటి కూడా నిలబడలేకపోయింది. అప్పట్లో వచ్చిన తొలి ప్రేమ మూవీ తర్వాత ఇంతవరకు ఒక్క మూవీ కూడా హిట్ కూడా ఆదుకోలేకపోయింది. మట్కా మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీని డైరెక్షన్ చేసింది కరుణ్ కుమార్ గారు. తాను సరైన కథతో స్క్రీన్ ప్లే అయితే సినిమాలు తీస్తారు కానీ ఈ మట్కా అయితే అలా కాదు. స్టోరీ విషయానికి వస్తే 1950 సంవత్సరంలో ఆ చివరిలో మట్కా అయితే మొదలైంది. ఈ మూవీలో వరుణ్ తేజ్ పేరు వాసు. బర్మా నుండి వైజాగ్ వచ్చిన తర్వాత పెద్ద వ్యాపారవేత్తగా మారి మట్కా రంగంలో రారాజుగా నిలుస్తాడు. వాసు తన మట్కా సామ్రాజ్యాన్ని భారత ప్రభుత్వం నుండి ఎలా కాపాడుకుంటాడు, చివరికి అసలు వాసు లైఫ్లో ఏం జరుగుతుంది అన్నది మిగిలిన కథ. జీవి ప్రకాష్ ఇచ్చే ప్రతి సినిమాకి మ్యూజిక్ ప్లస్ అయితే ఈ మూవీకి మాత్రం పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బీజిఎం కానీ నాకైతే మైనస్ అనిపించింది. ఈ మూవీలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి గారు క్యారెక్టర్ చిన్నదైనా కొంచెం పర్లేదు బాగానే చేశారనిపించింది. మూవీ జరుగుతున్న కొద్దీ అక్కడక్కడ కొన్ని ట్విస్ట్లు అయితే ఓకే అనిపించేలా అయితే ఉంటాయి. వరుణ్ తేజ్ గారి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వేరియేషన్స్ అండ్ తన కాస్ట్యూమ్స్ ప్రతి ఒక్క క్యారెక్టర్ తగ్గట్టు ఆయన నటించే విధానం చాలా బాగుంటుంది. కానీ మట్కా స్టోరీ పరంగానే డిసప్పాయింట్ అయితే చేసింది అనుకోవచ్చు. కరుణ్ గారు ఇంకొంచెం టైం తీసుకుని మూవీ తీసుంటే బాగుండు అనిపించింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసేలా అయితే మూవీ ఉంటుంది. మూవీ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్ళకండి, డిసప్పాయింట్మెంట్తోనే తిరిగి వస్తారు. మూవీ అయితే యావరేజ్గానే ఉంది, వన్ టైం అయితే చూడొచ్చు. మూవీ చూసిన తర్వాత మీకేమనిపించిందో చెప్పండి.